రాజునాథ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బస్ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రాజునాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ముఖ్యంగా బీసీలకు 42 రిజర్వేషన్ ఆమోదించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీని దించేసి రాహుల్ని ప్రధాని చేస్తాం, అప్పుడు 42% సాధించి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేస్తామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సార్, ఎలా చూడాలి? బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి అలాగే బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు మీకు అందరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా తయారైందంటే దొంగే దొంగ దొంగ అని 10 సార్లు మొత్తుకున్నట్టుగా ఈరోజు పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా బీసీలను అనునిత్యం మోసం చేస్తూ నయవంచనకు గురి చేస్తూ బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అండి? ఈరోజు మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి హామీలను ఎక్కడ అమలు చేస్తున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు చేయాల్సింది ధర్నా ఏఐసిసి ఆఫీస్ ముందల కదా చేయాల్సింది, ధర్నా జంతర్ మంతర్ దగ్గర కాదు కదా. ఈరోజు రాహుల్ గాంధీ గతంలో ఎన్నికల సందర్భంగా పలుమార్లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి సిద్ధరామయ్యను పిలిపించి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక విషయాలైనటువంటి అంశాల మీద హామీ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఏమేం చేస్తామని ఆయననే స్వయంగా ప్రకటన చేసిర్రు. అవన్నీ రికార్డులో లేవా? అయితే ఈ రోజు 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ కపట నాటకాలు ఆడుతుంది, మోసపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. వీళ్లకు చిత్తశుద్ధి లేదు. అయా ఈ రోజు నేను అడుగుతున్నాను, 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మీరు ఆలోచన చేయకుండా ఈరోజు కేవలం బీజేపీ మీద నెపం నెట్టడం కోసం, బీజేపీ మీద బట్టగాల్ చేయడం కోసం, బీజేపీ మీద బురద జల్లడం కోసం రాజకీయాలకు చేస్తున్నారు తప్ప బీసీల మీద మీకు ఎక్కడ కూడా ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నేను చెప్తా, ఈరోజు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D6 ప్రకారం ఏం చెప్తుందండి? ఈరోజు అంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మన తెలంగాణ రాష్ట్రం నుంచి రైళ్లు కట్టుకొని పోయిరు, విమానాలలో పోయిరు కదా. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా మరి రాజ్యాంగం ఏం చెప్తుందని? 243D6 ప్రకారం రాజ్యాంగంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది సార్. మీరు ఇప్పుడు కూడా గూగుల్లో కొడితే వస్తుంది, మీరు చూసుకోండి ఒకసారి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా అది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయము. రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయని చెప్పేసి రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్పింది. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని మీద మీనమేషాలు లెక్కిస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది? మీరే చెప్పారు కదా, ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ లో మేము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని బీసీలకు తూచా తప్పకుండా చేస్తామని చెప్పిర్రు సార్. బీసీ రిజర్వేషన్ల కోసం ఈరోజు సాగదీసేటువంటి ధోరణి నడిపిస్తున్నారు. కావాలనే దాన్ని ఒక రాజకీయ డ్రామాగా చిత్రీకరించి బీసీలకు ఇన్ని సంవత్సరాల పాటు రావాల్సినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా పరంగా, ఉద్యోగాల పరంగా, ఉపాధి పరంగా, రాజకీయం పరంగా అన్ని రకాలుగా బీసీలను 60 సంవత్సరాల పాటు వంచనకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఈ డిబేట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే నేను ముఖ్యంగా కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా సార్. అయ్యా, మీరు 48 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 48 సంవత్సరాలు. మరి మీరు ఏనాడైనా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసిర్రా అండి? ఒక్కరిని బీసీని ముఖ్యమంత్రిని చేసిర్రా? చేయలేదు. ప్లస్ ఏనాడన్నా ఒక బీసీని ప్రధానమంత్రిని చేసిర్రా? చేయలేదు. మరి బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ కాదా? ఈరోజు 27 మందిని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 27 మందిని బీసీలను ఈరోజు కేంద్ర మంత్రులను చేసినటువంటి పార్టీ రాజునాథ్ గారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కామారెడ్డి డిక్లరేషన్ లో మేము చెప్పిన విధంగానే మేము 42% మేము ఒప్పుకుంటున్నాం. మేము అసెంబ్లీలో బిల్లు పెట్టాము, దానికి ఇక్కడ అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపించాము, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళాలి, కానీ ఇది ఖచ్చితంగా బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్రపతి ఆమోదం. నేను ఒక అడ్వకేట్ ని నేను అడుగుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ
బీసీల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యడమే కాకుండా ఉమ్, బీసీల సమస్యలను మరింత జటిలం చేయడం కోసం వాళ్ళని ఒక పద్మ వ్యూహంలో నెట్టేసి ఆ సమస్యల నుంచి బయటికి రాకుండా ఎట్లా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప బీసీల మీద ఎక్కడ కూడా వీళ్ళకి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు సార్. ఎందుకంటే నేను చెప్తా వినండి, ఒక ఉమ్, అడ్వకేట్ గా చెప్పదలుచుకున్నా నేను. మీరు ఉమ్, ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అని ప్రకటన చేసిర్రో అప్పుడు మీకు తెలియదా సార్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటి నిబంధన ఉందని మీకు అప్పుడు తెలియదా? ఉమ్, తెలిసి ఏ రకంగా ఇచ్చిర్రు? సరే ఇచ్చిర్రు, పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ లో చేయొచ్చు అనేటువంటి 243D6 ఉంది, ఆర్టికల్ ప్రకారం ఉంది కాబట్టి ఇచ్చిర్రు అనుకుందాం. ఉమ్. మరి మీరు ఆ వైపుగా ప్రయాణం చేయకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం ఎందుకు? 9వ షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు విద్యా ఉద్యోగాలలో బీసీలకు ఇప్పటికే 27% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఒకవేళ విద్యా ఉద్యోగాలను బిల్లులను దీంతో ముడిపెడితే ఈ రోజు బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు రాకుండా చేయొచ్చని కుట్ర పన్నింది మీరు కాదా? ఉమ్. నిజంగా అంటే బీసీల ఒక మీద మాట చెప్పండి చిత్తశుద్ధి రాజునాథ్ గారు, ఇప్పుడు 42% కంటే 42% బీసీలకు ఇస్తే కనుక మీరు చెప్పినట్టు 50% దాటుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు Yes. బీజేపీ ఈ 42%కి వ్యతిరేకమా? మేం వ్యతిరేకమని ఎక్కడ కూడా చెప్పలేదు ఉమ్, సార్. నేనేమంటున్నా, ఈ రోజు బీసీల జనాభా వీళ్ళు కులగణన వేసి తేల్చిర్రు. ఉమ్, ఎంత వేసిర్రు? 56.33 అని తేల్చిర్రు కదా. ఉమ్, దాంట్లో 10% ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారు అని చెప్పారు. అంటే బీసీల లెక్క వీళ్ళు నికరంగా తేల్చింది ఎంత? 46% కదా. ఉమ్, మరి 10% ఉన్నటువంటి రిజర్వేషన్లకు 100% రిజర్వేషన్లు ఇస్తే 46% ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు ఇస్తున్న రిజర్వేషన్లు 34% కదా. ఉమ్, ఈ మాత్రం లెక్క తెలియదా? 34 కూడా కాదు, 32 కదా. ఉమ్. 10% ముస్లింలకు పోతే రాజునాథ్ గారు, మరి ఇది మిగిలిన అసెంబ్లీలో 32% బిల్లు పెట్టినప్పుడు ముస్లింలు ఇందులో కలిపారనే విషయం మీకు తెలియదా? మరి మీరు అప్పుడు ఎందుకు దీన్ని సపోర్ట్ చేశారు? నేనేమంటున్నా, ఇన్ని సంవత్సరాల పాటు 75 సంవత్సరాల పాటు బీసీలు నయవంచనకు గురయ్యారు, విద్యా ఉద్యోగాలలో వెనుకబడ్డారు, రాజకీయాల్లో వెనుకబడ్డారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ కానీ ఈ 42% రిజర్వేషన్లలో 56% ఉన్న బీసీలలో 10% ముస్లింలు కాదండి, ఉన్నారని ఇప్పుడు మీరు చూపించి చెప్తున్నట్టు రాజునాథ్ గారు, రిజర్వేషన్లు మీరు మొత్తం మీరు చెప్తున్నట్టు ముస్లింలకు పోయే మీరు రకంగా చెప్తున్నట్టు ఈ రోజు బీసీలకు న్యాయం జరగాలి పాలన అంటే ఈ మతపరమైన రిజర్వేషన్లు వద్దు అనుకుంటే ఆనాడే వ్యతిరేకించి బీసీలకు 50% ఖచ్చితంగా ఈ బీసీలు మాత్రమే ఉండాలి 42% అని చెప్పుంటే ఆ రోజే ఇది అక్కడ ఆగిపోయి ఉండదు కదా. మీరు దోషులు అవుతారన్న భయంతోనే ఆ రోజు మీరు ఒప్పుకున్నారా? వీళ్ళు నేనేమంటున్నా సార్, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఉంటే వీళ్ళు అట్లా చేయకపోతుండే. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీసీలను రాజునాథ్ గారు, మళ్ళీ అదే అడుగుతున్నాను, మళ్ళీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదంటున్నారు. అలాంటప్పుడు మీరెందుకు మద్దతు ఇచ్చారు అంతే. అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు మేము మద్దతు ఇచ్చినాం సార్. ఉమ్, కానీ రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే చెందాలంటున్నాం మేము. ఉమ్, 10% 42%లో రిజర్వేషన్లు 10% ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఇస్తుంటే 32% రిజర్వేషన్లు బీసీలకు వస్తుంటే ఏ రకంగా చూస్తూ కూర్చోమంటారు? ఉమ్, ఇప్పటికే అనేక రకాలైనటువంటి మోసాలకు గురైనటువంటి బీసీ సామాజిక వర్గానికి మళ్ళీ 42%లో 32% ఇస్తుంటే మేము 42% ఇయ్యండి అయ్యా అని నెత్తి నోరు మొత్తుకుంటుంటే దీన్ని మీరు వేరే రకంగా ఆలోచన చేస్తే మేము దానికి ఆ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. రైట్. మేము ఒకటే చెప్తున్నాము, పూర్తిగా 42% రిజర్వేషన్లు బీసీలకే చెందాలి, అందులోకి వెళ్ళి 10% ముస్లిం రిజర్వేషన్లను తీసేయమని చెప్పండి. రెండోది, కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు మీరు ఏమేమి హామీలు ఇచ్చిరో ఒకసారి గుర్తు చేస్తా సార్, ఒక్కటే నిమిషము. ఉమ్, బీసీలకు ఈ రోజు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను బీసీలకు కేటాయిస్తామని చెప్పారు సార్. 2 బడ్జెట్లు పెట్టిరు వీళ్ళు ఇప్పటికి. మొదటిసారి పెట్టేటప్పుడేమో 9,000 కోట్లు ఇచ్చిరు, రెండోసారి పెట్టినటువంటి బడ్జెట్ లో మొన్న 11,000 కోట్లు ఇచ్చిరు. మరి 20,000 కోట్లు పెడతాన్న వాళ్ళు 9,000 కోట్లు 11,000 కోట్లు ఎట్లా పెడతారు? రైట్. 5 ఏళ్లలో రైట్. మీరు చెప్పిన రాజునాథ్ గారు, మనం మాట ఇంకా మాట్లాడదాం అంటే ఒక్క మిగతా నిమిషం గెస్టులతో సార్, కూడా ఒక్క నిమిషం మాట్లాడదాం. మీరు సార్. మాట్లాడదాం. ఇంకా కామారెడ్డి మనకి చాలా డిక్లరేషన్ టైం లో ఉంది రాజునాథ్ గారు, మనం మాట్లాడదాము. కామారెడ్డి రైట్, డిక్లరేషన్ లో చెప్పిన విషయాలు గుర్తు చేస్తున్నా సార్. రైట్, నేను రైట్. ఖచ్చితంగా నేనేమి మాట్లాడేది కానీ ఆరోపణలు చేస్తలేను, విమర్శలు చేస్తలేను. రైట్. వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంగా అవి అమలు చేయకుండా ఈరోజు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ కడుపులో విషం పెట్టుకొని తిరుగుతుంది, బీసీల కాళ్ళల్లో కట్టెలు పెట్టాలని చూస్తుంది.